హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మటన్ పలావ్కి కావలసినవి కేజీ బియ్యం బాస్మతి రైస్ని ఇలాగ వాష్ చేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మటన్ని తీసుకోవాలి. మటన్ని కూడా వాష్ చేసుకుని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవడానికి జింజర్ గార్లిక్ పేస్టు, గరం మసాలా, సాల్టు, కారం, పసుపు ఈ ఐదిటిని మటన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరకప్పు పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగును కూడా ఈ మటన్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లోని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పలావ్ దినుసులు తీసుకుందామండి. పలావ్ దినుసులు స్టార్ ఫ్లవర్స్ ఒక 2, జాజికాయ, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, మిరియాలను ఒక 4 అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక గుప్పుడు చొప్పున కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పాన్ పెట్టుకోవాలి. కేజీ మటన్కి కేజీ రైసు. సో పాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు గీ వేసుకోవాలండి. ఈ గీ వేసుకొని గీ మొత్తం కరిగిన తర్వాత పలావ్ దినుసులు ఈ గీలోని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ పలావ్ దినుసుల్లోని వేసేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా గీలోని ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అర టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. టమాటా కూడా గీలో ఫ్రై అవ్వాలి. ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ఒక మూత పెట్టుకుంటే టమాటా కొంచెం మగ్గుతుంది. 2 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి. వేగాలండి, అంతేగాని మాడకూడదు, దగ్గరుండి చూసుకోవాలి. తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా గీలో ఫ్రై అవ్వాలి.
అర కేజీ బియ్యానికి అర కేజీ మటన్ అండి, ఇది కొలత. ఇలాగ మనం అర కేజీ మటన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అది తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ కొంచెం సాఫ్ట్గా అవ్వటం కోసం ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్లోని. పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి మటన్ ఇలాగ సాఫ్ట్గా అవుతుందండి. ఇలా ముక్క పట్టుకుంటే మెత్తగా అవుతుంది. మటన్ బాగా ముదురుగా ఉంటే ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. కొంచెం లేతగా ఉంటే 2 విజిల్స్ పెట్టుకోండి. ఇలాగ మటన్ సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ధనియాలని ఉడకబెట్టుకోవాలండి. వాటర్ తీసుకోవాలి. ఇలాగ వాటర్ వస్తుంది, అది మనం ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని సగం లోటా వచ్చిందండి. ఇందాక మనం రైస్ తీసుకున్న కొలతతోని తీసుకున్న లోటాలో సగం వచ్చినాయి. ఆ సగానికి ఇంకో ప్లెయిన్ వాటర్ కలిపి ఒక లోటా చొప్పున వేసుకోవాలి. ఇంకో లోటాడేమో ప్లెయిన్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక లోటాడు బాస్మతి బియ్యానికి 2 లోటాలు వాటర్ అన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడే చెక్ చేసుకొని తగ్గితే కొంచెం వేసుకోవాలి. ఇలా హైలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. కొంచెం అడుగున వాటర్లా ఉంటుంది. అలా ఉండేటప్పుడు మనం పక్క స్టవ్ మీద దోశలు వేసుకునే పెనం ఉంటుందండి, ఆ పెనాన్ని పక్కన పెట్టుకోవాలి. పక్క స్టవ్ మీద హైలోని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ పాన్ని దాని మీద పెట్టుకోవాలి. ఈ రకంగా పెట్టుకోవాలండి. ఆ పాన్ మీద మూత పెట్టుకొని దానిపైన ఒక బౌల్తో వాటర్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి పలావ్ అనేది మంచిగా దమ్ అవుతుంది. ఆ మటను ఆ రైసు మొత్తం మిక్స్ అయ్యి మటన్లోని టేస్ట్ అంతా రైస్కి పట్టిద్ది. ఇలా దమ్ అయిన తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టాలి, 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీకి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లోనే ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అవ్వాలి బాగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తాయి. అప్పుడు మనం మటన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోని అర టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లోని ఫ్రై అవ్వాలి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఇందులోని మనం మిక్సీ చేసుకోవాలండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలు,
2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క మిక్సీ చేసుకోవాలి. ఇలా ముద్ద వచ్చిన దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్ వేసాను. ఇంకో అర టీ స్పూన్ వేసాను. సో ఈ కారం కూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. కొంచెం మటన్‌కి వాటర్ ఎక్కువే పడుతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి స్టవ్. మూత తీసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసిన తర్వాత పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసేసుకుందాం. ముందుగా మనం తయారు చేసుకున్న మటన్ పలావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. మటన్ పలావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం కుక్ చేసుకున్న మటన్ కర్రీని కూడా బౌల్లోకి తీసుకోవాలి. రైతాతోని సర్వ్ చేసుకోవాలండి. సో టేస్టీ మటన్ పలావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.